హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఫస్ట్ టైం క్లే పాట్‌లో వంట చేశానండి. పాలకూర శనగపప్పు అనమాట. చాలా టేస్టీగా అయిందండి. అంటే నేను ఫస్ట్ టైం కాబట్టి మట్టి వాసన వస్తుందేమో అలా అని అనుకున్నాను. కానీ చాలా వచ్చింది. వంట చేసే ముందు ఒకసారి వామ్ వాటర్‌లో వేడి నీళ్ళల్లో బియ్యపిండి మరిగించుకొని కడిగేసి ఆ తర్వాత వంట చేశానండి. అంటే వీడియో లెంతీ అవుతుందని తీయలేదనమాట. ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని ఎండుమిర్చి కొంచెం సిమ్‌లో పెట్టుకోవాలండి స్టార్టింగ్‌లో. సిమ్ కాస్త వేడయ్యాక నూనె వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇదంతా చిటపటలాడిన తర్వాత కాస్త వెల్లుల్లి రెబ్బలు అంతా సిమ్ పైనే చేసుకున్నానండి ఆల్మోస్ట్. చాలా వరకు సిమ్మే యూజ్ చేయాలండి. 3/4 వంట అయ్యేంత వరకు సిమ్‌లోనే పెట్టాను. ఆ తర్వాత హైలో చేసుకున్నానండి. కొంచెం 4, 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అసలు మట్టి వాసన అట్లాంటిదేమీ లేదండి. చాలా వచ్చింది. చాలా టేస్టీగా అయిందండి. నేను ఆకుకూర చేశాను మొదట్లో కాబట్టి కొంచెం ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. చేసి చూడండి. అంటే పాత్రల్లో చేసుకుంటే చాలా హెల్తీ అంటున్నారు కదా! అందుకని కొంచెం కొంచెం నేను షిఫ్ట్ అవుతున్నాననమాట. ఇత్తడి కొత్తింట్లో వచ్చాక అన్ని మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రల్లో తర్వాత క్యాస్ట్ ఐరన్ పాత్రలో చేద్దామని ఫస్ట్ ఇవాళే ఇందులో మట్టి పాత్రలో మొదలెట్టాను. కాస్త శనగపప్పు వేసుకున్నానండి. పచ్చి శనగపప్పు. చాలా టేస్టీగా వచ్చిందండి. మామూలు మనం ప్యాన్‌లో చేసుకోవడం నాన్ స్టిక్ ప్యాన్ కన్నా ఇందులో చాలా టేస్టీగా వచ్చిందనమాట. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. కాకపోతే చాలా వరకి సిమ్‌లో మామూలుగా అయినా నాకు సిమ్‌లోనే అలవాటండి. ఇది సిమ్‌లోనే చేసుకోవడం అనమాట. లాస్ట్‌లో హై చేశాను. 2 పెద్దయి తీసుకున్నానండి ఆనియన్స్. ఇది వుడెన్ స్పూన్సే వాడాలండి. వుడెన్ గరిటెలు, వుడెన్ స్పూన్స్ అట్లాంటివే వాడాలనమాట. మట్టి పాత్రలో మనం వంట చేసేటప్పుడు లేకపోతే పగిలిపోతుంది. సాల్ట్ వేసుకున్నానండి. మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను బ్లాక్ కలరే ప్రిఫర్ చేశానండి. అంటే ఇది బాగా ఎక్కువ కాలం వస్తుందంటారు. ప్లస్ మనం నల్లగా అవుతుంది కదా వంట చేస్తే, అదేది మనకి తెలీదు బావుంటుందని చెప్పేసి ఇదే ప్రిఫర్ చేశాను. కానీ ఫస్ట్‌లో అది వాళ్ళు పాలిష్ అదేం చేస్తారో తెలీదు. బ్లాక్‌గా వచ్చేసరికి భయమేసిందనమాట. కాకపోతే ఆ బ్లాక్‌నెస్ అంతా పోయింది. చాలా టేస్టీగా వచ్చిందండి ఫుడ్డు. కాస్త పసుపండి. పసుపు, కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అండి. కడిగి పెట్టుకున్న ఆకుకూరలు, పాలకూర బాగా కడిగి పెట్టుకున్నాను అనమాట పక్కన. బాగా కలుపుకోవాలండి. అది చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ అండి. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ చేస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. లైక్స్ చేయండి.
ఇప్పుడు హైలో పెట్టుకున్నానండి. దగ్గరికి వస్తుందన్నమాట. ఈ స్టేజ్లో హై చేశానన్నమాట. ఇంతసేపు సిమ్లోనే ఉండింది. ఇప్పుడు హై చేశాను. ఇంకా అయిపోవచ్చిందండి. దగ్గరికి పడుతుందన్నమాట. అయిపోవచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.